హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు టమాటా మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. ఖచ్చితంగా ఈ సీజన్లో చేసుకోవాల్సిన రసం అని అయితే చెప్తాను. ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో గొంతులో కఫం అది ఇది ఉంటుంది కదండి. అందరికీ కూడా జలుబు దగ్గు ఇలాంటివి వస్తుంటాయి కదా. ఖచ్చితంగా ఈ రసం కనుక చేసుకొని తిన్నారంటే అలాంటివి రాకుండా ఉంటాయి. వచ్చినా కూడా తొందరగా తగ్గిపోతాయి అన్నమాట. అయితే ముందుగా తయారీ విధానం ఏంటి, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే ఒక 2-3 రెమ్మల కరివేపాకు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోవాలి. ఒక 4 టమాటాలు. అయితే టమాటాలు మీ దగ్గర పండినవి ఉంటే కనుక పండినవి తీసుకోండి, బాగుంటుంది రసం. నా దగ్గర ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి, అందుకని చింతపండు కొంచెం ఎక్కువగా వేస్తున్నాను. అలాగే 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర. ఇంకా పోపులో కోసం ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఒక 4-5 ఎండుమిరపకాయలు. ఇంక ఇందులో మనము పచ్చిమిర్చి వేయము, అలాగే కారం కూడా వేసుకోమండి. ఓన్లీ ఈ ఎండుమిర్చి, మిరియాలు, వెల్లుల్లిపాయతోటే ఘాటు కారం అంతా కూడా మనకి సరిపోతుంది రసానికి. అయితే ముందుగా ఒక గిన్నెలోకి టమాటాలన్నీ ఇలా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చింతపండును కూడా 2-3 సార్లు వాష్ చేసుకొని ఇందులోకే వేసుకోవాలి. అందులోకే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్, ఇంకా 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ టమాటాలంతా కూడా ఇలా బాగా పిసుక్కోవాలండి. ఇలా పిసుక్కొని ఉడకబెట్టేస్తే దీనిలోని పులుపుదనం అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. మంచిగా ఉడికిపోతాయి టమాటాలు కూడా. ఈ కొత్తిమీర, ఈ కరివేపాకు, ఈ ఫ్లేవర్ అంతా కూడా బయటకు వస్తుందన్నమాట. ఇంక ఇది స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు ఆ టమాటాలని ఉడకనివ్వాలి. అది ఉడికేలోపు మనమైతే ఇక్కడ ఈ పొడిని పట్టేసుకుందాము. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి మిరియాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని ఇది కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఒక 10 మినిట్స్ ఉడికింది. టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయాయి, చింతపండు కూడా సాఫ్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దాంట్లోంచి రసం అంతా కూడా తీసుకుందాము. అది చల్లారేలోపు ఇక్కడైతే పోపు పెట్టేసుకుందామండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. ఇందులోకే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. అయితే ఇలాంటి పులుపు చారుల్లోని, పప్పుల్లోని, పులుపు వాటిల్లో ఖచ్చితంగా మెంతులు వేసుకోవాలండి. ఒక 10 వరకు మెంతి గింజలు వేసుకున్నారంటే రసం మంచి టేస్టీగా ఉంటుంది, మంచి వాసన కూడా మంచిగా వస్తుందన్నమాట. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా మెంతులను అయితే యాడ్ చేసుకోండి పోపులో. ఇంకా ఉల్లిపాయలు మగ్గే వరకు ఇలా కలుపుకుంటూ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఈలోపు దీన్ని అయితే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా, మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. ఇప్పుడు అదంతా కూడా ఇలా పోపులో వేసుకోవాలండి. ఇదంతా కూడా పోపులో వేసుకొని ఇప్పుడు ఇందులోకే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈ ధనియాలు, జీలకర్ర, అలాగే మిరియాలు అన్నీ వేసుకున్నాం కదా మిక్సీ పట్టుకొని, వెల్లుల్లిపాయలు, ఇంకా అదంతా పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే మంచిగా పచ్చివాసన పోయి ఈ పొడి అంతా కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులోకే టమాటా, చింతపండు మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, దాంట్లోంచి ఇలా ఒక జాలి పెట్టేసుకొని ఈ రసం అంతా కూడా ఇందులోకి వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఒక 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని పిసుక్కుంటూ అందులోంచి రసాన్ని అంతా కూడా తీసుకోవాలి. అయితే కావాలంటే మిక్సీ పట్టి కూడా వేస్తారండి కొందరైతే. అలా వేస్తే టేస్ట్ అండ్ ఫ్లేవర్ అంతా మారిపోతుందండి. మిక్సీ పట్టకూడదు. ఇలా మెత్తగా బాగా పిసుక్కొని రసాన్ని అంతా కూడా వడగట్టుకొని పిప్పిని మాత్రం తీసేయాలి. ఇంకా ఇష్టమున్న వాళ్ళు ఇలానే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు.
కానీ రసంలో అడ్డుగా ఉంటాయండి ఇవన్నీ. నాకైతే అలా వేయడం ఇష్టం లేదు. ఇలా బాగా పిసుక్కొని రసాన్ని మాత్రమే వేస్తాను. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్నంతా కూడా మళ్ళీ జాలి పెట్టేసుకొని ఇందులోకే వడగట్టేసుకోవాలి. ఇలా ఒక 2 టైమ్స్ చేసామంటే ఈ టమాటాల్లోంచి అలాగే చింతపండులోంచి పులుపంతా కూడా వచ్చేస్తుందన్నమాట. ఇంక ఈ పిప్పిని పడేసేయచ్చు. ఇలా రసాన్ని అంతా కూడా ఇందులో వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా ఈ రసాన్ని బాగా మరగనివ్వాలి. ఒక 10 మినిట్స్ పాటు మరగనిచ్చామంటే ఈ ఫ్లేవర్స్ అంతా కూడా రసానికి పట్టుకుంటుంది. రసం మంచి టేస్టీగా తయారవుతుందండి. ఈ మిరియాల రసం చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. పిల్లలకు కూడా నచ్చుతుంది. ఈ సీజన్లో ఖచ్చితంగా ఇలా వారానికి 1-2 సార్లు అయినా ఇలా రసం పెట్టేసుకొని తిన్నారంటే ఈ ఘాటు అంతా కూడా మనకు ఒంటికి చాలా మంచిది. ఇంక ఈ వింటర్ సీజన్ అందరికీ జలుబులు, దగ్గులు, గొంతులో కిచకిచ అని కంపల్సరీగా ఉంటుంది కదండి. ఈ రసం గ్లాస్లో పోసుకొని అయినా తాగేసేయచ్చు. అంత బాగుంటుంది. చూడండి, సాల్ట్ ఒక్కసారి చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇంకా కొత్తిమీర, ఒక పిరికెడు కొత్తిమీరను కూడా వేసుకొని ఇంకా దీన్ని బాగా మరగనివ్వాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఇలా బాగా ఉడకనివ్వండి. ఇంకా దీంట్లో బెల్లము అది అయితే ఏమీ వేయమండి. మిరియాల ఘాటే తగలాలన్నమాట. అన్నంలోకి ఈ రసం, వేడి వేడి అన్నంలోకి ఈ రసం పోసుకొని తిన్నారంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. టేస్టీ టమాటా మిరియాల రసం. అప్పుడప్పుడు ప్లెయిన్ మిరియాల రసం కూడా చేస్తుంటాను. టమాటా వేయకుండా ఓన్లీ చింతపండు వేసి, అలా కూడా బాగుంటుంది. కానీ ఇలా టమాటా ఒక 2-3 టమాటాలు వేసుకొని చేస్తే సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇలా చారు పోసేసి ఎంచక్కా పక్కన అప్పడాలు వేయించి పెట్టామంటే వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. చూడండి, ఇలా ఒక 10 మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిగా మరి కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకున్నారంటే ఇంకా అంతే అండి. టేస్టీ టమాటా మిరియాల రసం రెడీ అయిపోయింది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా ఇలా రసం చేసి కలిపి పెట్టేసి పక్కకు ఆమ్లెట్ వేసి పెట్టారంటే ఇష్టంగా తింటారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చంటి పిల్లలకు కూడా పెట్టొచ్చండి. పైన రసం పోసేసి జారుగా చేసి, నెలల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఎంచక్కా తినిపించచ్చు. మరి ఎంత ఘాటుగా కారంగా కూడా ఏమీ ఉండదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. తప్పకుండా రసం అయితే చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.